ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు పిల్లరా, కష్టం వచ్చినప్పుడు మనము కొన్నిసార్లు దేవుడు మనలను ఎడబాసినని ఎంతగానో బాధపడుతుంటాము, చింతపడుతూ ఉంటాము. అటువంటి వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. పిల్లరా, యెహోవా తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాడు. కనుక మనము అధైర్యపడక, కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా సంతోషంతో మనము ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనను ఆదుకుంటాడు. అందును బట్టి దేవుడు యెహోషువతో అంటున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండుము. అవును, యెహోషువతో దేవుడిచ్చిన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండమని అంటున్నాడు. ఆ ప్రకారంగానే మనము కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎప్పుడైతే మనము ధైర్యంగా ముందుకు సాగుతామో అప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనను ఎన్నిటికీ కూడా విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.